తెలంగాణ సిపి గెట్ 2025 మనకి తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది రీషెడ్యూల్ చేసిర్రు. సో మనకి ప్రీవియస్ ఒక డేట్ అయితే ఉండే, ఆ డేట్ని చేంజ్ చేయడం అయితే జరిగింది. సో ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేంజ్ చేసారు అని చెప్పి మనమైతే డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇట్లాంటి వీడియోస్ మనం ప్రీవియస్గా చేసుకున్నాం, ఫర్దర్గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోస్ షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ మనం ఫర్దర్ కూడా చేసుకుంటూ ఉంటాం. సో ఫస్ట్లీ మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 21 సెప్టెంబర్ 2025 నుండి 23 సెప్టెంబర్ 2025 దాకా టైం ఉంది. 21, 22, 23 అంటే 3 days ఆఫ్ టైం అయితే ఉంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రీవియస్గా. కానీ సో వీళ్ళు ప్రీవియస్ ఇచ్చిన టైం అది. సో బట్ నౌ వాళ్ళు ఏం చేంజ్ చేసారు కదా అంటే మనకైతే ఇక్కడ వీళ్ళు ఫ్లాష్ న్యూస్ లోపల ఇచ్చారు. ఓకేనా, సో మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి వెబ్ ఆప్షన్స్ అనేది 22 సెప్టెంబర్ నుండి 24 సెప్టెంబర్ దాకా చేసిరు అన్నట్టు. ఓకేనా, 22 to 24 ఎడిటింగ్ కూడా 24 వరకే మనం అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో 22 నుండి మనకు 24 దాకా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. 24 రోజు ఏమైనా చేంజెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అంతకు మించి మనకు లైక్ తర్వాత ఛాన్స్ అయితే ఉండదు అన్నట్టు. ఓకేనా, 21, 22 22, 23, 24 3 days ఆఫ్ టైం అయితే ఉందన్నట్టు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. రేపటి నుండి మనకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా, సో ఎందుకు మరి ఈ వెబ్ ఆప్షన్స్ రీషెడ్యూల్ ఎందుకు చేసారంటే వెరిఫికేషన్ అనేది కాలేదు అందరిది. ఓకేనా, సో అందరిది వెరిఫై అని చెప్పి పడ్డది, అప్రూవల్ అనేది ఎవరికి రాలేదు అన్నట్టు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్రూవల్ అనేది కాలేదు కాబట్టి మనకు వీళ్ళైతే హోల్డ్ చేయడం అయితే జరిగింది, రీషెడ్యూల్ చేయడం అయితే జరిగింది వెబ్ ఆప్షన్కి సంబంధించి. సో ఇది అండ్ ఒకసారి అందరిది అప్రూవల్ అయిపోయిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంకేమైనా చేంజెస్ చేసినా కూడా ఫర్దర్గా మనం డీటెయిల్గా మాట్లాడుకుంటాం. అండ్ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కాలేజ్ లిస్ట్ కూడా వీళ్ళు ఎనేబుల్ చేశారు అన్నట్టు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి కాలేజ్ లిస్ట్ అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జేఎన్టీహెచ్, వీరనారి చాకలైలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీస్ లోపల ఏమేమి కాలేజెస్ ఉన్నాయని చెప్పి లిస్ట్ అయితే రిలీజ్ చేసిర్రు. సో ఇక్కడ మనం ఆ లిస్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఉస్మానియా కాలేజ్ లిస్ట్ నేను ఓపెన్ చేసిన. ఇందులోపల మనకి సీరియల్ నెంబర్ ఉంది, కాలేజ్ కోడ్ ఉంది, సబ్జెక్ట్ కోడ్ ఉంది, కోర్స్ ఉంది, అండ్ దాని తర్వాత మనకు కాలేజ్ నేమ్ అయితే ఉంటుంది అన్నట్టు, కాలేజ్ టైప్ ఉంటుంది, కో ఎడ్యుకేషనా కాదా అని చెప్పి. ఓకేనా, అండ్ దాని తర్వాత ఇంటేక్ అనేది ఉంటుంది. అండ్ దాని తర్వాత సో మనకి ఫీ టైప్ రెగ్యులరా సెల్ఫ్ ఫినాన్స్ అని ఉంటుంది అన్నట్టు. అండ్ దాని తర్వాత ఫీజు, దాని తర్వాత డిస్ట్రిక్ట్ అనేది ఉంటుంది. సో ఇట్లా మనకు కాలేజ్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు ఒక పీడిఎఫ్ లోపల. మీరు లైక్ ఏ కాలేజ్ లోపల వెళ్దాం అనుకుంటున్నారో ఆ కాలేజీకి సంబంధించి ఆ కాలేజ్ లోపల ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎంఏ ఇంగ్లీష్ అని చెప్పి ఉంది. ఓకేనా, ఎంఏ ఇంగ్లీష్ ఎక్కడెక్కడ ఉంది, ఎంఏ హిందీ ఎక్కడ ఉంది, ఎంఏ తెలుగు ఎక్కడ ఉంది, ఓకేనా, ఎంఏ ఉర్దూ ఎక్కడ ఉంది, ఫిలాసఫీ ఎక్కడ ఉంది. సో మీరు అనుకున్న యూనివర్సిటీ లోపల, మీరు అనుకున్న కాలేజ్ లోపల మీరు అనుకున్న కోర్స్ ఉందా లేదా, మీరు అనుకున్న యూనివర్సిటీ ఏంది, మీరు అనుకున్న కాలేజ్ ఏంది, మీరు అనుకున్న కోర్స్ ఏంది, మీరు అనుకున్న కోర్సుకు సంబంధించి డీటెయిల్స్ లైక్ మీరు అనుకున్న కోర్సుకు సంబంధించి మనకు కాలేజ్ కోడ్ ఏంది అని చెప్పి ప్రతిదీ తెలుసుకొని, కో ఎడ్యుకేషనా, కాలేజ్ టైప్ ఏంది, క్యాంపసా లేకపోతే అఫిలియేటెడ్ ఉన్నదా, ఓకేనా. సో ఇవన్నీ కూడా చూసుకొని అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనేది కూడా మీరైతే చూసుకొని పెట్టుకోండి. ఓకేనా, సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇవన్నీ హెల్ప్ అవుతాయి మీకు. సో ఇది అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలని చెప్పి కూడా ఫర్దర్గా మనం వీడియో లోపల మాట్లాడుకుందాం. సో ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండరు. అండ్ ఇఫ్ పాసిబుల్ మీరు ఈ ఏదైతే కాలేజ్ లిస్ట్ ఉందో ఈ కాలేజ్ లిస్ట్ని బేస్ చేసుకొని ఒక ప్రియారిటీ లిస్ట్ కూడా చేసి పెట్టుకోండి. ఓకేనా, సో ఫస్ట్ ఏ కాలేజ్ కావాలి, సెకండ్ ఏ కాలేజ్ కావాలి, థర్డ్ ఏ కాలేజ్ కావాలని చెప్పి ఆ కాలేజ్ కోడ్స్ ఏంటి అని చెప్పి లిస్ట్ చేసి పెట్టుకోరి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.